ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. బలపరచు, భద్రపరచు, సంరక్షించు. సైతాన్ చీకటి శక్తులని కూల్చు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించు. మీరే మహిమగత వహించు. ఈ వాక్యం వినకుండా చేసిన ప్రతి చీకటి శక్తి ఇస్తున్నాను బంధిస్తున్నాను. మీరే అద్భుతాలు చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన మీకు నా ప్రత్యేకమైన వందనాలు. మనం ఈరోజు వాక్యం చూసుకుందాము. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, యేసు ప్రభువే యెహోవా దేవుడు అనే అంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము. తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే, బుక్ పెన్ ఉంటే ఖచ్చితంగా ఈ మాటలు, నేను చెప్పే బైబిల్ రెఫరెన్సెస్ అన్నీ కూడా రాసుకోండి. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏది చెప్పిండు, యేసే ఎలా చేసిండు, యెహోవా యేసు ప్రభు ఎలా అయ్యిండు, ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యము. ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మంచిది. మనము వాక్యంలో వెళ్ళిపోదాం. హల్లెలూయా. జీసస్ మైటీ గాడ్. ఖాబాబా హర్రబా షిరియరజనా. యేసు ప్రభా, నీకే స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన దేవానికే వందనాలు. అద్భుతాలు చేయడానికి వందనాలు. అందరూ కూడా బైబిల్లో మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనం చేయండి, రాసుకోండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వచనం. ఎవరైనా చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనం. ఎవరైనా చదవండి, లేదంటే నేనే చదువుతాను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినములకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పారు. చాలు. హల్లెలూయా. మనిషి కుమారుడు విశ్రాంతి దినమున ప్రభువై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెబాత్ అని ఉంటుంది. విశ్రాంతి దినముకు దేవుడు ఎవరు అంటే యెహోవా దేవుడు. యెహోవా దేవుడిని ఆరాధిస్తాం. కానీ యేసుప్రభు ఏమని చెప్తున్నాడు అంటే, నేను విశ్రాంతి దినం కూడా నేను ప్రభువుని అంటున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ యోహాన్ సువార్త 8వ అధ్యాయము 58వ తీయండి. యోహాన్ సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 58వ వచనం. నేను చదువుతా, వినండి. అందరు కూడా దయచేసి రాసుకోండి, ఒక దగ్గర చూసుకోండి కూడా. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమంటుండంటే, బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అంటాడు. నేను అబ్రహాం కంటే ముందున్నా అంటాడు. అబ్రహాం కంటే ముందు ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ అదే చెప్తుండు, నేను అబ్రహాం కంటే ముందున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్, మరి ఇది నిజమా, కరెక్టా? మరి అట్లా ఒక 2-3 వచనాలు చేస్తే కాదు, మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళి మీరు చెప్పండి. యెహోవా దేవుడు ఏదైతే చెప్పిండో అది యేసే లోపల నెరవేరితే అప్పుడు మేము ఒప్పుకుంటాం అనే వారికి ఇప్పుడు చూద్దాము. మనందరికీ తెలుసు యెహోవా దేవుడు సృష్టికర్త అని చెప్పి. అదే మాట మనకి యెహోవా దేవుడు సృష్టికర్త, ఆయన తరఫు నుంచి ఆయన ద్వారానే అన్నీ అయినాయని మనకి బైబిల్లో ఉన్నది. అది యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనం. మీరందరూ కూడా దయచేసి తీయండి. ఈరోజు చెప్పే వాక్యం స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే అన్ని వచనాలని మనం స్టడీ చేసుకుంటూ వెళ్తాం. అంతకుముందు ఒక అధ్యాయం తీసుకొని అందులోకి వెళ్ళి చెప్పుకుంటూ పోతాము. కానీ ఇప్పుడు ప్రూఫ్ కావాలి కాబట్టి ఇది మనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనం.
గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేను సమస్తము జరిగించువాడును. నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేను భూమిని పరిచిన వాడను. నే ప్రగల్భ ప్రవచనం వ్యర్థము చేయువాడను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండండి? నేనే ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడను. భూమిని పరిచింది నేనే, ఆకాశాన్ని పరిచింది నేనే అంటున్నాడు. హల్లెలూయా. సేమ్ ఇదే మాట కొలస్సీలకు రాసిన పత్రిక, ఇది కొత్త నిబంధన. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశం అందున్నవన్నీయు భూమి అందున్నవన్నీ దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడను. హల్లెలూయా. చూడండి 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమును ఆధారభూతుడు. సంగమను శరీరముకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన అని చెప్తున్న మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన అంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చూడండి 13వ వచనంలో చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 నుంచి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనగా అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్పి, ఏలైనగా ఆయన ఆకాశం భూమిని సృష్టించిందని చెప్తాడు. అంటే పాత నిబంధన మనం చూస్తే యెహోవా దేవుడు సర్వలోకాన్ని సృష్టించిందని చెప్పబడ్డది. ఇక్కడ కొత్త నిబంధనలో పౌలు భక్తుడు యేసు ప్రభుకు ఆపాదిస్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రక్షకుడు అని రాయబడ్డది. ఇక్కడ యేసు ప్రభు కూడా రక్షకుడు అని రాయబడుతుంది. చూద్దాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. చాలా వాక్యాలు ఉన్నాయి, ఇవి కొన్ని నేను తీసుకున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11వ వచనం. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీ దగ్గర కొంతమంది వస్తారు, యెహోవా సాక్షులు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే లాంటి వాళ్ళు. వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్తారు. యెహోవా సాక్షులు వాళ్ళు ఓన్లీ యెహోవా దేవుడు అని చెప్తారు. మరి వాళ్ళు చేస్తుంది కరెక్టా, మనం చేస్తుందా కరెక్టా తెలియపరచడానికి నేను ఇవి చెప్పాను. ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్లు చూపి, ఈ బైబిల్ రెఫరెన్సెస్ చూపియండి, వాళ్ళు సైలెంట్ అయిపోతారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే. దాన్ని గ్రహింపజేసినవాడు నేనే. ఏ అన్యదేవత మీలో ఉండని ఎడల నేను దేవుణ్ణి, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా దేవుడు చెప్తున్న స్టేట్మెంట్, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నాడు. హల్లెలూయా. యోహాన్ భక్తుడు ఏమంటాడంటే, లోక పాపంను మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల, పాపమును నిమిత్తము రక్షించడానికి వచ్చిన రక్షకుడు. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. యేసు అనే మాటకి రక్షకుడు అనే మీనింగ్ వస్తుంది. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక. ఇప్పుడు మనం ఈ మాట కొత్త నిబంధనలో కూడా చూడాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు అంటున్నాడు, నేనే రక్షకుడును.
నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేనే అంటున్నాడు. ఇక్కడ తీతు పత్రికలు ఏమని చెప్పబడ్డదండి? యేసు ప్రభు మహాదేవుడును మహారక్షకుడును మన దేవుడైన యెహోవా అంటున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత అదే యెషయా గ్రంథం 43 అధ్యాయం 14లో చూస్తే నేనే మీ విమోచకుడిని అంటాడు. ఇదే మాట యేసు ప్రభు వారు కూడా చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెషయా 43 అధ్యాయాన్ని మనం చూద్దాం. ఈ వాక్యాలు చాలా ఇంపార్టెంట్. ఇందులో కన్ఫ్యూజన్ పోతే మనకి ఇంకా దేవుని మీద మస్తు విశ్వాసం వస్తుంది, అధికారం వస్తుంది. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 43:14, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ విమోచకుడు అంటున్నాడు. విమోచకుడు అంటే పాపం నుంచి విడిపించువాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సేమ్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల కొన్ని మా దేవుని వారికి ఒక రాజ్యముగాను యాజకం చేసితే గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ఒక్క నిమిషం. ఇంగ్లీష్ బైబిల్లో వేరే ఉన్నట్టుంది. ఇక్కడ మనకి ఈ ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నేనే మీ విమోచకుడును, యేసుక్రీస్తు నేను మీ విమోచకుడు అని రాసి ఉంటుంది. మరి అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, తెలుగు బైబిల్లో ఇక్కడ తీసేసిండు. కానీ ఈ 10వ వచనం చదివితే దాంట్లో మీనింగ్ అనిపిస్తుంది అనమాట. ఆయా వంశంలో ఆయా భాషల్లో ఉన్న వారందరికీ వారిని సరి చేయటానికి, వారిని బాగు చేయడానికి ఆయన కొరకు ఒక పాట పాడండి అంటున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఏమంటుండు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నీ విమోచకుడును అంటున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అన్ని గ్రంథాల్లో కావచ్చు, అన్ని జనం వంశంలో కావచ్చు, విమోచకుడు నువ్వే, నీ కొరకు ఒక పాట పాడండి అంటున్నారు. హల్లెలూయా. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న స్టేట్మెంట్. రైట్, 17వ వచనం చూద్దాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుము, నేనే మొదటి వాడను కడపటి వాడును, జీవించువాడు నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. 8వ వచనంలో చూడండి, అల్ఫాయు ఒమేగావు నేనే, వర్తమాన భూత భవిష్యత్తులో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడకు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు చెప్తుండు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఇదే మాట యెహోవా దేవుడు కూడా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడై సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఆదిలోను జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుటకు వచ్చినట్లు తెలియజేయగల వాడు ఎవడు? హల్లెలూయా. అట్టి వాడు ఎక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజేయని వారై ఉండవలను. చూడండి, ఇక్కడ యెహోవా దేవుడు చెప్తుండు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ప్రకటన గ్రంథంలో చూస్తే నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, మరణించి ఉన్నాను, ఇదిగో మళ్ళా లేచి ఉన్నాను. 8వ వచనంలో నేనే అల్ఫా, నేనే ఒమేగా. ఈ ప్రకటన గ్రంథం అనేది గ్రీక్ భాషలో రాయబడ్డది. అల్ఫా అంటే ఇంగ్లీష్లో ఏ లెటర్ అని అర్థం, ఒమేగా అంటే లాస్ట్ లెటర్ అని అర్థం.
అదే తెలుగులో ఉంటే నేనే బండిరా అని అర్థం. అంటే నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము చూద్దాము నెక్స్ట్ పాయింట్. మరి యెహోవా దేవునికి ఒకడు అరణ్యంలో కేక వేయండి, యెహోవాకు మార్గం సరళం చేయండి అని ఉంటుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలను. వంకరవి చక్కవిగాను కరుకైనవి సమయముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడెను. ఇది ప్రవచనం అన్నమాట. యెహోవా దేవునికి మార్గం సరళం చేయండి అంటుంది. ఈ కేక ఎవరు అంటే బాప్తిజం ఇచ్చే యోహాన్. హల్లెలూయా. మనం ఆ మాట మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చూద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదువుదాం. చూడండి. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు బాప్తిజం ఇచ్చే యోహాను అరణ్యంలో నుండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజమును ప్రకటించుచూ వచ్చాను. ప్రకటించుకుంటూ యేసుప్రభుకు బాప్తిజం ఇచ్చిండు. తర్వాత ఆయన చనిపోతాడు, యేసుప్రభు సేవ స్టార్ట్ అవుతుంది. మనం యెషయా గ్రంథంలో చదివితే యెహోవా దేవునికి మార్గం సరళం చేయండి అంటున్నాడు. ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను యేసుప్రభుకు మార్గము సరళం చేస్తున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి తెలుసుకోవాలా, యెహోవా దేవుడు పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత యోహాన్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము = యేసు ప్రభువారు. ఇప్పుడు వాక్యం ప్లేస్లో ఒకసారి యేసు ప్రభు అని పెడితే ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసే దేవుడై ఉండెను. హల్లెలూయా. మీరు అడగచ్చు, మీరు బ్రదర్ వాక్యం దగ్గర యేసు ప్రభు అని ఎందుకు పెట్టిరని. ఇక్కడ మనకి కనిపిస్తాడు. 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము అంటే యేసు ప్రభువారు. ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చిందని ఇక్కడ యోహాన్ భక్తుడు రాసుకుంటూ వస్తున్నాడు. అంటే బైబిల్లో కనిపించే వాక్యం ఎవరు అంటే యేసు ప్రభువారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివితే భూమి రవ్వంత ఉన్నప్పుడే నేను నియమింపబడితిని అంటాడు. హల్లెలూయా. దేవుని జ్ఞానం గురించి రాయబడ్డాడు. ఆ దేవుని ఒక జ్ఞానం కూడా ఎవరు అంటే యేసు ప్రభువారు. కొలస్సీలకు రాసిన పత్రికలో అది ఉంటుంది. సర్వ సంపదలు క్రీస్తు జ్ఞానం మూలంగా ఇమిడి ఉన్నాయని ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. తర్వాత మనము నిర్గమకాండము మనం చదివితే 3వ అధ్యాయం 14వ వచనంలో నేనే దేవుణ్ణి, నేనే అనువాడును ఉన్నవాడును అంటాడు. ఐయామ్ దట్ ఐయామ్ అంటాడు. యేసు ప్రభు కూడా కొత్త నిబంధనలో ఐయామ్ అని అంటాడు. హల్లెలూయా. అట్లా చాలా వాక్యాలు ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పి ఇవి చెప్పటం జరుగుతుంది. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుని గురించి ఎక్కడైతే రాయబడ్డదో అవన్నీ కూడా జరగాల. ఇప్పుడు మనము ఇర్మియా గ్రంథం 31 వచనంకి వద్దాం. ఇర్మియా గ్రంథము 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి.
ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో కొత్త నిబంధన చేస్తున్నా అని చెప్పిండు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే యెహోవా వాక్కు. యెహోవా దేవుడు ఏం చేసిండంటే నిబంధన చేసిండు. నేను కొత్త నిబంధన చేస్తున్నా అంటే పాత నిబంధన పనికి రాలేదని అర్థం. ఆ నిబంధన చేసినోడు చనిపోతేనే నిబంధన ఏమవుతుందంటే అమల్లోకి వస్తుంది. ఇప్పుడు యెహోవా దేవుడు నిబంధన చేశాడు కాబట్టి యెహోవా దేవుడు చనిపోవాలి. యెహోవా దేవుడు చనిపోవాలి అంటే యెహోవా దేవునికి ఆత్మ ఉంది, శరీరం లేదు. ఆత్మకి మరణం అనేది ఉండదు, శరీరానికి మరణం ఉంటుంది. కాబట్టి యెహోవా దేవుడే భూమి మీదకి వచ్చిండు యేసయ్య రూపంలో. హల్లెలూయా. ఇంకా యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏముంటుందంటే యెహోవా దేవుడు మరణాన్ని మింగేస్తాడని ఒక మాట ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా యెషయా 9వ అధ్యాయంలో కూడా చూడండి. యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. అక్కడేమో కుమారుడు అంటున్నాడు, తర్వాత నిత్యుడగు తండ్రి అంటున్నాడు, బలవంతుడైన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో ఉన్న మాటలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంకా యెషయా గ్రంథంలో ఉంటుంది యెహోవా దేవుడు మరణాన్ని మింగేస్తాడు, మరి ఆయన ప్రతి వ్యక్తి బాష్ప బిందువులు తూడ్చేస్తాడు అనే వాక్యం ఉంటుంది. నాకు కరెక్ట్గా గుర్తొస్తలేదు, కానీ నేను అది చూపిస్తాను ఎట్లాగా. తర్వాత మనం చూస్తే మరి యెహోవా దేవుడు కొత్త నిబంధన చేస్తా అని ఇర్మియా 31:31కి చెప్పిండు. ఎవరికి చెప్పిండు? ఇజ్రాయెల్ ప్రజలకి, యూదా ప్రజలకు చెప్పిండు. ఆ యెహోవా దేవుడు నిబంధన చేసినోడు చనిపోతే అమల్లోకి వస్తుంది. మరి యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసమే చనిపోయాడు కదా బ్రదర్, మరి మన కోసం ఎట్లా వచ్చింది అని అంటే అది యేసు ప్రభు రూపంలో వచ్చింది. అంటే యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ ప్రజల కోసమే కాకుండా అందరి కోసం చనిపోయాడు. దేవుడు అబ్రహాముకు చెప్తాడు, నీ పేరుని బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు, అందరూ నీ వంశంని బట్టి అన్ని దేశాలన్నీ కూడా నీ ద్వారానే ఆశీర్వదింపబడుతుందని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేరిపోయి యేసు ప్రభు పుట్టుక అన్నమాట. యేసు ప్రభు చనిపోవటం బట్టి, ఆయన తిరిగి లేవటం బట్టి ఆయన పేరు మీదనే అందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో వద్దాం. అంటే నిబంధన చేసినోడు చనిపోతేనే నిబంధన అమల్లోకి వస్తుందని అక్కడ రాసుకుంటూ వస్తాడు హెబ్రీ భక్తుడు. ఇక్కడ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చియు వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. 16వ వచనం ఇంపార్టెంట్. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడునూ చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు వధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. హల్లెలూయా. అదే విధముగా గుడారం మీదను
సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ, పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలు వలన శుద్ధి చేయవలసి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ మరణ శాసనం ఎక్కడ ఉండెనో ఆ మరణ శాసన చేసిన వ్యక్తి మరణించాలి. మరణించి ఎవరికి కనబడకూడదు. కనబడకపోతేనే ఆయన చేసిన మరణం ఏమవుతుంది అంటే చెల్లుతుంది, లేకపోతే చెల్లదు అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇంకా ఏమని చెప్తున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తం ఒక పరిశుద్ధుడు చనిపోవాలి అంటున్నాడు. యేసుప్రభు ఏమంటాడంటే, ద్రాక్షరసం పట్టుకొని ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య చెప్పిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నా రక్తం వలన కొత్త నిబంధన అంటున్నాడు. ఇర్మియా 31:31లో యెహోవా దేవుడు నిబంధన చేసిండు. దాని తర్వాత మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, మరణ శాసనం ఎవరైతే చేసిండో ఆయన చనిపోతేనే ఆయన మరణ శాసనము చెల్లుబాటు అవుతుందని చెప్పిండు. యెహోవా దేవుడు చనిపోవాలి. యెహోవా దేవుడు చనిపోకపోతే ఆయన చేసిన నిబంధన పనిచేయదు. కాబట్టి యెహోవా దేవుడు చనిపోవాల్సి వచ్చింది. అందుకే మనం ఫస్ట్ మార్కు సువార్త 2:28 చదివితే, మనుష్య కుమారుడు విశ్రాంతికి కూడా దేవుడు అంటాడు. తర్వాత ఇంకొక వచనం మనం చదివితే, నేను అబ్రహాం కంటే ముందున్నా అంటాడు. బైబిల్లో ఎక్కడ చూసినా కానీ మొదట్లోకెళ్ళి యేసుప్రభు కనిపిస్తాడు మనకి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు అన్న, యేసుప్రభు పేరన్న చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ యేసుప్రభుకి అంత విలువ లేకుండా చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద సేవకులు. పరిశుద్ధాత్మ 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 నీకు వందనాలు అంటారు. పరిశుద్ధాత్మనే యేసయ్య అంటే ఒప్పుకుంటలేరు. ఆయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు అంటున్నారు. మరి ఇన్న వేరైతే మరి నేను చెప్పిన వాక్యాలు వ్యర్థం అయిపోవాలి. హల్లెలూయా. నేను ఏదైతే వాక్యాలు చెప్పానో చూపించినానో ఇది ఎక్కడో నా సొంతంగా నేను చెప్పుకుంటా రాలేదు. పెద్ద పెద్ద బైబిల్ పండితులు కూడా ఈ వాక్యాలు చూపిస్తే కూడా దానికి ఏదో ఒకటి చెప్తారు. చాలామంది నమ్మరన్నమాట. హల్లెలూయా. ఇంకొక లాస్ట్ ఒక వచనం చూపిస్తే మనకి క్లారిటీ వస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము నిరాక్షేపముగా దైవభక్తి 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయెను. హల్లెలూయా. ఈ ఆయన ఆయన అంటే మనకు ముందు కనిపిస్తుంది. మనకి 15 వచనంలో మనకి అది ఆయన అంటే ఎవరు అనేది కనిపిస్తుంది. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జననెలాగు నీవెలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. మనం మొదట్లోకెళ్ళి చదువుతూ ఉంటే ఆయన గురించి కనిపిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్ అని ఉంటుంది. ఆయన సశరీరుడిగా వచ్చాడు. మరి పరిశుద్ధాత్మ సొంత శరీరం వేసుకొని వచ్చిండా? మరి పరిశుద్ధాత్మ తీర్పు పొందిండా? మరి పరిశుద్ధాత్మ నీతిపరుడని తీర్పు పొందిండా? దేవదూతలకు కనబడ్డా? రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డా? పోనీ యెహోవా దేవుడు మరి ఆయన శరీరం వేసుకొని వచ్చాడా? యెహోవా దేవుడు దేవదూతలుగా కనబడ్డా? యెహోవా దేవుడు రక్షకుడని ప్రకటింపబడ్డా? యేసు ప్రభు ప్రకటింపబడ్డాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమనుందంటే గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్. దేవుడు శరీరం వేసుకొని వచ్చిండని క్లియర్గా రాసేసిండు. పిన్ పాయింట్ అనమాట. హల్లెలూయా. చాలా వచనాలు ఉన్నాయి. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్. మీకు ఎవరన్నా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పినారనుకో,
బైబిల్ అర్థం కాలేదని అర్థం. కొంతమంది ఇద్దరు దేవుళ్ళు ఉన్నారంటారు. యేసుప్రభు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని అంటారు. హల్లెలూయా. కానీ ముగ్గురు కూడా ఒక్కటే. ఆయననే తండ్రి, ఆయననే కుమారుడు, ఆయననే పరిశుద్ధాత్మ. చాలా ఇంపార్టెంట్. ఆయన లేకుండా ఏది కూడా మనకి కలగలేదు. అన్ని సమస్తము ఆయన మూలంగా జరిగాను. అక్కడ ఆయన పేరే కనిపించదు, ఆయన గురించి ఊసే ఉండదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనము యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదివాం. చాలా క్లియర్గా, చాలా డీప్గా చెప్పిండు. యేసు ప్రభు చెప్తున్న మాట, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీ వద్దకు వస్తుంది అంటున్నాడు. పరిశుద్ధాత్మ కూడా ఒక పేరు ఉంది, ఆ పేరే యేసునామము. అందుకే యేసు ప్రభు చెప్పిండు, తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధ నామములోనికి అన్నాడు. నామములు అనలేడు, నామములోనికి. క్లియర్గా చదవాలి మనం. పేరు లోపల. పేతురు అర్థం చేసుకోడు, తండ్రి కుమార వీళ్ళు ముగ్గురు కాదు, ఆ పేరు యేసుక్రీస్తు అని యేసుక్రీస్తు మీద ఇచ్చారు. హల్లెలూయా. ఇక్కడ మనకు కొన్ని వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడుగా కనబడతాడు, కుమారుడు అయిన యేసుగా కనబడతాడు. కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి? వాళ్ళు ముగ్గురు ఒక్కటే. ముగ్గురు వేరు వేరు అని తీసుకున్నాం అనుకోండి, బైబిల్ అంత కరెక్ట్గా మనకు అర్థం కాదు. యేసు ప్రభువులో ఎంత పవర్ ఉందో తెలియదు. యేసు ప్రభులో పవర్ ఉందని ఎందుకు తెలుస్తుంది? యేసు నామం అనగానే దయ్యాలు ఎందుకు భయపడుతున్నాయి అంటే, యేసయ్యనే యెహోవాని దయ్యాలకు కూడా తెలుసు, యేసయ్యనే పరిశుద్ధాత్మ అని దయ్యాలకు కూడా తెలుసు. నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ దగ్గరికి నేను వత్తును అని చెప్పి యోహాను 14వ అధ్యాయంలో యేసయ్య చెప్పిండు. ఫస్ట్ ఏమన్నాడు? నేను పోతేనే పరిశుద్ధాత్మ వస్తుంది అంటున్నాడు. మిమ్మల్ని అనాథులుగా వదిలా, నేను మళ్ళీ వస్తా అంటాడు. ఇంకో దగ్గర ఏమంటాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో అక్కడ నేను ఉంటా అంటున్నాడు. ఫిజికల్ బాడీతో వస్తాడు, అక్కడ పరిశుద్ధాత్మ బాడీతో వస్తాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు. ఎందుకు నివసిస్తున్నాడు బ్రదర్ అంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆలయంలో ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి యేసయ్య ఎక్కడో లేడు, మన లోపలనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయనని రక్షకుడుగా అంగీకరించామో, ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో, దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన మన లోపల వచ్చేసాడు. యెషయా గ్రంథంలో చాలా మాటలు ఉంటాయి. నేను వారికి దేవుడే ఉండను, కానీ నేను దేవుడుగా పిలువబడతాను. యెహోవా గురించి ఎవరు వినరు, కానీ నేను వాళ్ళకి రక్షకుడిగా ఉంటా, వారి లోపల నేను నివసిస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు పడితే రేపు చెప్తా అది. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయననే యేసుప్రభు. పాత నిబంధనలు ఎక్కడ కనబడినా, యెహోవా కనబడినా అక్కడ యేసయ్య అని అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన ఎక్కడ పరిశుద్ధాత్మ కన్నా అక్కడ యేసయ్య అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, ఇది చాలా ఇంపార్టెంట్. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, దేవుడు అనే మాట మీద 4 అనే నంబర్ ఉంది. ఫుట్ నోట్లో చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో ప్రభు అని సారాంశము. పాత నిబంధనలో యెహోవా దేవుని కూడా ప్రభు అన్నారు, యేసు ప్రభుని కూడా ప్రభు అన్నారు. కొత్త నిబంధనలో యెహోవా దేవుని ప్రభు అన్నప్పుడు పెద్ద ఫాంట్లో రాస్తారు. బైబిల్లో మనకి కొన్ని మొదట్లో కనిపిస్తాయి, మత్తయిలో మార్కులో, అక్కడ యెహోవా దేవుని గురించి. మామూలుగా చిన్న ఫాంట్లో ఉంటే యేసయ్య గురించి. ఇక్కడ ఏమంటున్నా అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అంటుంది. స్వరక్తం అంటే ఏంది? సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును. మళ్ళీ పరిశుద్ధాత్మ అంటున్నాడు. మరి ఇక్కడ కనబడుతుంది కదా బ్రదర్ అంటే, అక్కడ పరిశుద్ధాత్మ అని చెప్పుకొని, లేకపోతే తండ్రి అని చెప్పుకొని, కుమారుడు అని చెప్పుకొని, ఒక్కడే అక్కడ. ఈ అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సువార్తలలో యేసుప్రభు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. పాత నిబంధన మొత్తము యెహోవా దేవుని ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఒకటని అర్థం చేసుకోవాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటున్నాడు. ఏ దేవుడు రక్తం కార్చిండు? యెహోవా దేవుడు రక్తం కార్చిండా? పరిశుద్ధాత్మ రక్తం కార్చిండా? యేసయ్య రక్తం కార్చిండు.
హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దేవుడు మనల్ని పట్టుకున్నాడు అంటే ఆయన రక్తం విలువ అన్నమాట. మన విలువ మామూలు విలువ కాదు. మన విలువ ఎంత అంటే యేసయ్య విలువ. మీరు విలువను బట్టి కొనబడ్డారు. మీరు మీ సొత్తు కాదు. మీరు దేవుని ఆలయమే ఉన్నారు. మీ దేహముతో దేవుని మహిమపరచడని 1 కొరింథీయులో రాసిన పత్రికలో రాయబడ్డది. అంటే ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు పాత నిబంధనలో ఆయన మనుషులతో పాటు ఉండలేకపోయిండు. కొత్త నిబంధనలో ఉన్న దేవుడు మనుషులతో పాటు ఉన్నాడు, మనుషుల లోపల ఉన్నాడు. హల్లెలూయా. మామూలు విషయం కాదు. మనము యేసయ్యను నమ్ముకున్నామంటే మన లోపల దేవుడు ఉన్నాడని అర్థం, పరిశుద్ధాత్మ ఉన్నాడని అర్థం. ఎవరైనా మనల్ని అంటే దేవుణ్ణి అన్నట్టు. ఈ ఒక్క విషయం మనకు తెలియక నాకు ఎవ్వరు లేరు, నాకు వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు నాకు ఇట్లా అన్నారు, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను మధ్యాహ్నం చెప్పిన ఆ వాక్యం, యేసయ్య నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నాను అనే మాట ఎప్పుడైతే మనం పదే పదే అంటామో మనలో ఉన్న దేవుని ఒక శక్తి మనల్ని కమ్ముకుంటుంది. హల్లెలూయా. మనకు తెలియకుండానే మనం భాషలు మాట్లాడుతున్నాం, తెలియకుండానే ప్రవచనం చెప్తున్నాం. ఆ చెప్పే ప్రవచన మాటలు బైబిల్లో రిలేటెడ్గా ఉన్నాయి. ఎట్లా జరుగుతుంది? దేవుడే మాట్లాడుతుంది. ఓ నా ప్రియ బిడ్డలారా అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. నా రక్తంతో మిమ్మల్ని కొన్నా అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. పాత నిబంధనలో ఎక్కడ కనబడినా యేసయ్యని. మోషేకి దేవుడు చెప్తాడు, మీ దగ్గర ఒక ప్రవక్త వస్తాడు, నా నామం ఆయన మీద ఉంటుంది అంటాడు. ఆ ప్రవక్త ఎవరు అంటే యేసు ప్రభు అని పౌలు భక్తుడు చెప్తాడు. యెహోవా నామం ఈయన మీద ఉందన్నమాట. అదే యేసు నామం. మరి బ్రదర్, యెహోవా నామం ఉంది కదా, మరి యేసు ప్రభు నామం ఎందుకు పెట్టిరు? యెహోవా నామం పెడితే అయిపోతుంది కదా. యెహోవా నామం ఏంది అని అంటే అది రక్షించే నామం కాదు, శిక్షించే నామం. నేను రక్షకుడిని అని చెప్పిండు, అది ప్రవచనం. అది ఆ ప్రవచనం నెరవేరాలి కాబట్టి యేసు అనే పేరు పెట్టుమని దేవదూతలే చెప్పారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే మెస్సయ్య. హల్లెలూయా. బైబిల్లో మనం చదువుతూ ఉంటే యేసుక్రీస్తు అనే మాట ఏడ ఉండదు. యేసు అరణ్యంలో పోయాడు, యేసు ప్రార్థన చేసిండని ఉంటుంది. ఈ క్రీస్తు అనే మాట ఎక్కడ అటాచ్ అయిందంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అటాచ్ అయింది. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడివి అని పేతురు భక్తుడు యేసయ్య గురించి చెప్తాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు అంటే, ఒకడు నువ్వు పూర్వంలో ఉన్న ప్రవక్తవి, ఒకడేమో మోషే అంటున్నాడు, ఎన్నో చెప్తే మరి మీరేమనుకుంటున్నారు అని అడిగితే పేతురు చెప్తాడు, నువ్వు దేవుని కుమారుడివి అని అంటాడు. పేతురు, నువ్వు రాయి లాంటి వాడివి, నీ మీద నా సంఘం కడతా. ఇది ఎవరో కాదు, దేవుడే నీకు బయలుపరచండి. కాబట్టి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకి క్రీస్తు అనే పేరు ఆపాదించబడ్డది. క్రీస్తు అంటే ఏంది? మెస్సయ్య. పాత నిబంధనలో చెప్తా వచ్చిండు, మెస్సయ్య అనే వ్యక్తి వస్తాడు, పాపులను క్షమిస్తాడు, పాపులను విడుదల చేస్తాడు అని. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకున్నారంటే మెస్సయ్య అంటే ఆకాశంలోకి వెళ్ళి వస్తాడేమో అనుకున్నాడు. హల్లెలూయా. నరవతారంలో పుడతారు అని చెప్పి వాక్యాలు ఉన్నాయి. ఒక కన్యక గర్భవతి ఒక కుమారుని కంటది అనే వాక్యం ఉంది, కానీ దాన్ని పెద్దగా నమ్మలేదు వాళ్ళు. అట్లా నమ్మకుండా కూడా దేవుడే చేసిండు. వాళ్ళని నమ్మకుండా చేసి ఈయన పుట్టి పెరిగి చనిపోయి తిరిగి లేచి మన దగ్గరకు వచ్చేసిండు. అంతకుముందు పేతురు భక్తుడు ఏమనుకునేటోడు అంటే యేసు ప్రభు ఓన్లీ మన దేవుడే, ఇజ్రాయెల్ ప్రజల దేవుడే అనుకునేటోడు. ఎప్పుడైతే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అన్యజనుల మీద పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో, అంటే దేవుని ఒక ఆత్మ వారి మీదకి వచ్చింది, వారు బాప్తిజం తీసుకోలేదు, వాళ్ళు అన్యులు వాళ్ళు. అప్పుడు పేతురు భక్తుడు చెప్తాడు, ఏమంటాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, యేసయ్య మనలో ఉన్నాడు, మనం ఒంటరి వాళ్ళము కాము. చాలా గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. మనం ఫీల్ అవ్వాలి, అరే నాలో యేసయ్య ఉన్నాడు అని. ఆ దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నరావతారంలో వచ్చిండు. ఆయన ఒళ్ళంతా గాయాలే. మనిషి ఎట్లా బ్రతకాలని చూపించిండు. దేవుడు అనే వ్యక్తికి ప్రేయర్ అవసరం లేదు, కానీ దేవుడు చూపించిండు అనమాట, నువ్వు నా లెక్క బ్రతుకుతేనే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు అని. నన్ను నమ్మినవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మనం బాప్తిజం తీసుకున్నాం, యేసయ్య నమ్ముకున్నాం అంటే మామూలు విషయం కాదు. అది దేవుడు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తాం. కానీ మనం ఏంటంటే
మనం దాన్ని పెద్దగా లైట్ తీసుకుంటున్నాం, దాని మీద పెద్దగా ఫోకస్ చేస్తలేం. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అన్యుల బ్యాక్గ్రౌండ్. మన తాత ముత్తాతలు అంతా అన్యుల్లోకి వెళ్ళి వచ్చారు. అన్యుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే దేవుణ్ణి వాడుకోవటమే ఉంటుంది, దేవుని ఒక పవర్ తెలియదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ గుడికి వెళ్ళినాం, గోపురానికి వెళ్ళినాం, ఆడ ఒక టెంకాయ పగలగొట్టాము, ఆడ నిమ్మకాయ వేసాము, ఏమన్నా ఉంటే ఆడ డబ్బులు ఇచ్చేసి వచ్చేసాము, దేవుడా మాకు మంచి చేస్తే మేము మీకు చేస్తాం, అంతవరకే ఉన్నారు. కానీ దేవుడికి మనసు ఉంది, ఆయన మనతో బ్రతకాలనుకుంటున్నాడు, ఆయన మనలో ఉన్నాడు అనే కాన్సెప్ట్ మనం మర్చిపోతున్నాం. హల్లెలూయా. కానీ ఆయన మర్చిపోతలేడు, ఆయన మన లోపలనే ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మన శరీరమే దేవుని ఆలయం. యేసు ప్రభు శరీరము దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయంలో యెహోవా దేవుడే ఉన్నాడు. ఆ యెహోవా దేవుని ఆత్మ పరిశుద్ధంగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ అని చెప్పబడ్డాయి. ఎక్కడన్నా మనము బైబిల్లో చూస్తే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీరు నమ్మలేదు అని అంటే ముస్లిమ్స్ వచ్చి యేసు ప్రభు దేవుడు కాదంటారు, ఆయన ప్రవక్త అంటారు. యెహోవా సాక్షులు కూడా అట్లనే అంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా రకరకాల బోధలు వచ్చేసినాయి. కానీ బైబిల్లో మనము చూస్తే వీళ్ళు ముగ్గురు ఒకటే లెక్క. మనకి చాలా ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ పెట్టుకొని మీరు చదవండి, ప్రతి దాంట్లో కనబడతాడు యేసయ్య. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో కనబడతాడు. మోషే లాంటి ప్రవక్తను మీ దగ్గర పంపిస్తా అంటాడు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళు ముగ్గురే ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ముగ్గురు నమ్మిరన్నమాట దేవుడు అనేటోడు భూమి మీద దిగొస్తాడు అని చెప్పి. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని అంటాడు. మామూలు విషయము కాదు. ఇక్కడ మనము యోహాను సువార్త 14 అధ్యాయం మనం మధ్యాహ్నం చూస్తే, మీరు తండ్రికి ఏదైనా అడిగితే నా నామంలో అడగండి నేను చేస్తా అంటున్నాడు. ఆయనకు అడిగిన తర్వాత ఆయన చేయాలి, కానీ నేనెందుకు చేస్తాడు? నేనును తండ్రిని ఏకమై ఉన్నదని మీకు తెలియదా అంటాడు. పిలుపు అంటాడు, నాకు తండ్రిని చూపించంటే, అరే ఇన్ని రోజులు నేను నీతోనే ఉన్నా కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటాడు. కొన్ని హింట్ ఇస్తాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాడు, కొన్ని హింట్ ఇస్తాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, ఒక దగ్గర యేసు ప్రభుకి ఏం చెప్తారంటే, యేసు ప్రభా నువ్వు బెల్జెబూబ్ అని చెప్పి ఒక దయ్యాన్ని పట్టుకున్నావు, ఆ దయ్యం ద్వారా నువ్వు దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అని చెప్పి మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభుకి హేళన చేస్తారు. యేసు ప్రభు కూడా స్టిక్కర్ అంటిస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మర్మం చెప్తాడు. ఆ మర్మం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆ ఇంట్లో నలుగురు విడిపోతే ఇల్లు నిలబడుతుందా అని అడుగుతాడు. అట్లనే ఇప్పుడు నా లోపల దయ్యం ఉంటే నేను దయ్యాన్ని వెళ్ళగొడితే సైతాన్ రాజ్యం ఎందుకు నిలబడుతుంది అంటాడు. అని ఏమంటాడంటే, పరిశుద్ధాత్మకి మీరు ద్రోహం చేస్తే, పరిశుద్ధాత్మకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే నీకు పాపక్షమాపణ ఉండదు అని చెప్తాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని హేళన చేసిర్రు? యేసు ప్రభుని హేళన చేసిర్రు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మను నువ్వు హేళన చేయొద్దంట. ఎందుకంటే ఆయన లోపలనే ఉంది. దేవదూత వచ్చి మరియమ్మకు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినావు అంటాడు, నువ్వు కుమారును అంటావు అని అంటాడు. హల్లెలూయా. చాలా అట్లా చాలా వాక్యాలు మనకు ఉంటాయి. ఆయననే ఈయననే ఆయన అన్నమాట. ఈ ఒక్క విషయము మనకి తెలిసినప్పుడు, ఇది మనం మతం కాదు, మతంలో చాలా ఆచారాలు ఉంటాయి, మనము సత్యంలో ఉన్నాం. సత్యం ఏంటంటే ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అయిన యెహోవా నిబంధన చేసిండు, ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆయననే ఎందుకు చనిపోయాడు? మోషే చచ్చిపోవచ్చు కదా, ఇంకెవరైనా చచ్చిపోవచ్చు కదా అంటే వాళ్ళ జీవితంలో కూడా పాపం ఉంది. నా బిడ్డల కోసం నేనే రావాలా అని చెప్పి ఆ దేవాది దేవుడే పరమాత్ముడే ఏమైపోయాడంటే బలి అయిపోయాడు. ఆయన మరణం వల్ల మనకు పాప క్షమాపణ వచ్చింది. ఆయన మరణం వలన యెషయా గ్రంథంలో ఉంటుంది, యెహోవా మరణాన్ని మింగేస్తాడు, అందరి ప్రతి బాష్ప బిందువులు తీసేస్తాడు అని. కాబట్టి యెహోవా చనిపోవాలి. యెహోవా యేసే రూపంలో చనిపోయాడు. ఇప్పుడు యెహోవా యేసే యెహోవా. చాలా దగ్గర చెప్తాడు, తండ్రి ఆజ్ఞ అంతా కూడా నాకు వచ్చేసింది, తండ్రి దగ్గర ఉన్నంత పవర్ వచ్చేసింది, భూమి మీదను పరలోకమందు నాకు అధికారం ఇవ్వబడ్డది అంటాడు, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళము అని మనం బాధపడద్దు. ఏదో యేసయ్య అంటే ఏదో నామినల్ దేవుడు ఏదో చేసిండు అనేది కాదు. యెషయా గ్రంథంలో నిర్గమకాండం చదవండి, ద్వితీయోపదేశ కాండం చదవండి, సంఖ్యాకాండం చదవండి, యెహోవా దేవుడు అంటే ఏందో తెలుస్తుంది.
ఆ యెహోవా దేవుడు ప్రతిరూపమే ఇంకొక రూపమే యేసయ్య. అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మగా మారి మన లోపల ఉన్నాడు. బైబిల్లో చాలా డౌట్స్ వస్తాయి. మరి యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశంలోకి వెళ్ళి మాట్లాడారు కదా బ్రదర్, పరిశుద్ధాత్మ కూడా వచ్చింది కదా, అక్కడ ముగ్గురు కనబడుతురు కదా అంటారు. పైనుంచి వచ్చిన వాయిస్ ఒకటే యేసయ్యనే అడ్రస్ చేస్తున్నారు, పావురం కూడా యేసయ్యనే అడ్రస్ చేస్తున్నారు. అక్కడ ముగ్గురు కాదు 1,00,000 మందికి కనబడతారు. ఆయన దేవుడు, ఆయన 1,00,000 మంది దేవుళ్ళు కాదు, ఆయన ఒక్కడే. అక్కడ యోహాన్ భక్తుడికి తెలవ చేయటానికి అక్కడ అది ఆ సాదృశ్యం జరిగింది. ఆడ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అని. మరి యెహోవా దేవుడు యేసుగా భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో కూడా ఉన్నాడు. ఆయన దేవుడు, 100% దేవుడు, 100% మనిషి. దీన్ని త్రిత్వము అంటాము, త్రియేకత్వము అంటాం. త్రియేకత్వం అన్న త్రిత్వం అన్న ఒకటే. ఇవి బైబిల్లో లేని వర్డ్స్. ఇది త్రియేకత్వం అంటే 3 అంటే 3, ఏకత్వం అంటే 1. త్రియేకత్వం అంటే ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒక్కడి లోపలనే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒక్కడే. కానీ ముగ్గురు వేరు వేరు కాదు, ముగ్గురు ఒకటే. ఆయన కుమారుడిగా ఎందుకు చెప్పిండంటే, దేవుడు మానవ శరీరంలో ఉన్నాడు, మానవ దేహంలో ఉన్నాడు. మానవ దేహము దేవునికి సంతానం అవుతుంది కాబట్టి నేను కుమారుడిని అన్నాడు. ఫస్ట్ కుమారుడు ఎవరు అంటే ఆదాం తప్పు చేసిండు. ప్రజలందరూ దేవుని దగ్గర నుంచి కనెక్షన్ కట్ అయిపోయింది. ఈయన రెండో ఆదాంగా వచ్చి ఏం చేసిండంటే ఆ దేవుని యొక్క కనెక్షన్ని మళ్ళీ కాపాడుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం స్ట్రాంగ్గా నమ్మాలి ఏంటంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక దగ్గర యేసు ప్రభుని అపోస్తులు అని చెప్పబడ్డది, ఒక దగ్గర ప్రవక్తగా అని చెప్పబడ్డది, ఒక దగ్గర ఏమో విజ్ఞాపనకర్తగా చెప్పబడ్డది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అట్లా అంటే అంతమంది లేరు. ఆయనలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడేది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అబ్రహాం దగ్గర 3 వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ప్రభువులారా అనలేదు, ఆయన ప్రభువా అన్నాడు. అబ్రహాం గుర్తుపట్టిండు యెహోవా దేవుని. చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా ఏకత్వమే కనబడుతుంది. ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే దేవదూతలు. అట్లా బైబిల్లో చాలా చాలా మీనింగ్స్ ఉంటాయి, దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే యేసుప్రభు 14వ అధ్యాయంలో ఏమని చెప్పిందంటే, పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నా గురించి బోధిస్తాడు అన్నాడు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కూడా ఆత్మ పొందుకొని భాషలు బాగా మాట్లాడి బైబిల్ మనం చదివితే చాలా లోతైన విషయాలు మనకి తెలుస్తాయి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేసి నేను తెలుసుకుంది ఇదే అన్నమాట. ఎప్పుడు కూడా లైఫ్లో నేను కన్విన్స్ కాలేదు ఆయన ముగ్గురు ఉన్నాడు, ఈయనకు ప్రేయర్ చేసి ఆయన వింటాడా, ఆయనది వింటాడా, ఒక్కడే అన్న స్టార్టింగ్ లెక్కలు అర్థమైంది. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, తెలుగు బైబిల్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి, దానివల్ల ఇన్ని బోధలు ఇంత డిస్టర్బెన్స్ వచ్చినాయి. కాబట్టి ఒక్కడే దేవుడు. పాత నిబంధనలు స్టార్టింగ్లో ఉంటాయి, ఓ ఇజ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒక్కడు అని మోనోథిజం అంటే ఒక్కటే దేవుడు. ఆయననే కుమారుడుగా వచ్చిండు, తండ్రి ప్రేమ ఏంటో చూపించడానికి వచ్చిండు. పర్షియన్ దేశంలో షా అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన తన దేశంలో ఉన్న ప్రజల్లోకి లైఫ్ ఎట్లా ఉంది వాళ్ళని స్టడీ చేయడానికి ఆయన ఒక పేదవాడు లెక్క, ఒక బిచ్చగాని లెక్క రూపం వేసుకొని ఆయన ఆ దేశంలో అంతా తిరిగి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు అవుతలేదు, పైసలు లేవు, వ్యాపారం చేద్దామంటే అన్నీ తెలుసుకున్నాడు. ఆయన రాజు వేషంలో వెళ్తే ఎవరు ఆయనను గుర్తుపట్టారు, ఏం ప్రాబ్లమ్స్ చెప్పరు, ఆ రాజు ప్రేమ కూడా తెలియదు అని చెప్పి రాజు మారు వేషం వేసుకొని అక్కడున్న ప్రజలతో వాళ్ళు తినే గంజే తిన్నాడు, వాళ్ళు తినే పాష్పే అన్నమే తిన్నాడు, వాళ్ళ లెక్కనే ఉన్నాడు. కొన్ని రోజులు ఉండిన తర్వాత ఆయన బాగా అర్థం చేసుకొని నా దేశంలో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ తన రాజ్యంలో వెళ్ళి తన వేషాన్ని మార్చుకొని పలానా వ్యక్తులను పిలిచి వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయటము, ఎవరికైతే ఇల్లు లేవో ఇల్లులు కట్టేయటం, ఇవన్నీ చేసిండు. ఇది ఒక చరిత్ర అన్నమాట. సేమ్ అట్లనే దేవుడు కూడా ఏం చేసిండంటే మానవ రూపం వేసుకొని వచ్చిండు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆ దేవుడు మనిషి అవతారం వేసుకొని మనం ఎట్లా బ్రతకాలో నేర్పించటానికి
ఈ పాపపు లోకంలో ఉన్నాడు, రక్తాన్ని చిందించుడు, అవమానం పడ్డాడు, నిందలు పడ్డాడు, చాలా భయంకరంగా శ్రమ పడ్డాడు. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన కన్నీరు వల్ల మనకు విమోచన వచ్చింది. ఆయన పాప క్షమాపణ వలన ఆయన మరణం వల్ల మనకు పాప క్షమాపణ వచ్చింది. ఆయనకు బల్లెం పోటు వల్ల మన పాపాన్ని బయటకు తీసిండు. హల్లెలూయా. మామూలు విషయం కాదు అది. కాబట్టి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చాలా అదృష్టవంతులం. మనకి చాలా గొప్ప దేవుడు దొరికిండు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు ఆ దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మనం పిలిస్తే పలుకుతాడు, మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు దేవుని వాయిస్ మీరు వినండి, బైబిల్లో ఉన్న వర్డింగ్సే కనిపిస్తాయి. యాజ్ ఇట్ ఈస్. ఓ నా ప్రియ కుమారుడా, నేను నీ దేవుడైన యెహోవా అని మాట్లాడుచున్నా, నేను నీకు అది చేస్తా, ఇది చేస్తా. లాస్ట్లో ఇదే యెహోవా వాక్కు. నాకు దేవుని వాయిస్ వినిపించే విధానం చెప్తున్నా. అది చూస్తే సేమ్ బైబిల్లో మళ్ళీ అట్లనే ఉంటుంది. హల్లెలూయా. ఆ వాయిస్ బయట నుంచి రాదు, లోపల నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు బయట నుంచి వాయిస్ వస్తే ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు అది డిస్టర్బ్ అయ్యి ఎగిరిపోతుంది. లోపల నుంచి సౌండ్ వస్తే డిస్టర్బ్ కాదు. బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. లోపల నుంచి దేవుని ఒక వాయిస్ వస్తుంది. ఎందుకు అంటే దేవుడు మనకు తెలియదు అసలు. ఈ చిన్న విషయం తెలియక క్యాథలిక్స్ ఏం చేస్తారు అంటే యేసుప్రభు బొమ్మలు పెట్టుకుంటున్నారు, సిలువ వేసుకుంటున్నారు, రోజరీ వేసుకుంటారు. ఇవి వేసుకుంటే మరియమ్మ మాతో ఉంటుంది అంటున్నారు, యేసయ్య మాతో ఉంటుంది అంటున్నారు. అరే ఆల్రెడీ నీ లోపల ఉన్నారా బాబు అంటే అర్థమవుతలేదు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ ప్రార్థనా గదిలో వెళ్ళి రహస్యంగా చూచుతున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి, నేను మీకు జవాబిస్తా అన్నాడు. చాలామందికి ఈ వాక్యం తెలియక పలానా పాస్టర్ దగ్గర పోయి ప్రేయర్ చేస్తే అవుతుందేమో, పలానా చర్చికి పోతేనే, మనోళ్ళు కూడా చెప్తారు ఇక్కడ వస్తేనే అవుతుంది, ఇక్కడే దేవుని సన్నిధి ఉన్నాడు. కానీ బైబిల్లో ఆడ చెప్పలేడు, నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ ఉన్నా అంటూ. జస్ట్ యేసయ్యను దేవునిగా నమ్మటం వల్ల పరలోక రాజ్యం ఇస్తా అన్నాడు, నిత్యం బ్రతికే లోకంలో తీసుకుపోతా అన్నాడు. అంటే మామూలు విషయం కాదు ఇది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆయన చనిపోయిన విషయాన్ని మనం శుభవార్త అంటాం. ఎందుకు అని అంటే ఆయన చనిపోవటం ఒక గొప్ప విషయం. అది ఆయన చనిపోవటం వల్ల పాపం నుంచి విడుదల వచ్చింది. పాత నిబంధనలో ప్రత్యక్షం అని ఒక గుడారం ఉంటుంది, ప్రత్యక్ష గుడారం అని. ఆ గుడారంలో పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం అని 2 స్థలాలు ఉంటాయి. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని ఒక ఆత్మ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంది. యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం అప్పుడు కూడా ఉండే. ఆ పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన తెర ఏదైతే ఉందో కర్టెన్, ఆ కర్టెన్ చినిగిపోయింది. ఆ కర్టెన్ అనేది, ఆ తెర అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏనుగులు బట్టి గుంజిన తెగదనమాట, అంత స్ట్రాంగ్గా దొడ్డుగా కడతారు అది. కానీ యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆ తెర నిలువుగా చినిగిపోయింది. ఎందుకు అంటే పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం 2 చేసేసిండు ఆయన. హల్లెలూయా. అంటే ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. కీర్తన 23లో ఉంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి నా గొర్రెలకు ప్రాణం పెడతాడు, నా గొర్రెలు నా స్వరం వింటే అని. హల్లెలూయా. కీర్తనలో ఉంటుంది, మనం దేవుని మేపు గొర్రెలము, ఆయన మన కాపరి అని. హల్లెలూయా. ఆయననే ఈయననే ఆయననే పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుడు ఎక్కడో లేరు, మనలో ఉన్నాడు. మనం ఫీల్ అవ్వాలి ప్రతి విషయంలో. నాకేంది, నాకు యేసయ్య ఉన్నాడు, యేసయ్యకి నేను చెప్పుకుంటా. దేవుడు మనల్ని ఏదో పనికిరాని వ్యక్తిగా మనం చేయలేడు. మనం ఎప్పుడో బాధలతో కష్టాలతో ఉండాలన్నది ఆయన కాన్సెప్ట్ కాదు. ఆయనను మనం గుర్తుపట్టాలి, ఆయనకి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వాలి. చాలా క్లియర్గా చెప్తున్నాడు, నా ఆజ్ఞలు మీరు గైకొనండి అప్పుడు మీరు ఫలిస్తారు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏంటంటే ఫస్ట్ ఆ బైబిల్ చదవాలి, బైబిల్ని ప్రేమించాలి, అసలు అర్థం చేసుకోవాలి. దేవుడు నా కోసం, దేవుడు మొత్తం కూడా బైబిల్లో రాసి పెట్టిండు, దాన్ని చదువుకుంటే చాలు, దాంట్లోనే మొత్తం సత్యం ఉంది. చాలామంది యేసయ్య అంటే మాకు ఇష్టమా అని చెప్తారు, యేసయ్యని నమ్మినామా అంటే నమ్మినామంటారు. బైబిల్లో ఉన్న వాక్యమే యేసయ్య ఈజ్ వాక్యం, కానీ ఆ వాక్యాన్ని నమ్మరు. మరి యేసయ్యని ప్రేమించినట్టు యేసయ్యని నమ్మినామంటే ఎట్లా అవుతుంది? యేసయ్యని నమ్మము, వాక్యాన్ని వెంబడించము, వాక్యము చేయము, మరి దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడు? బాగా అర్థం చేసుకో. దేవుడు అంత త్యాగం చేసి మన కొరకు చనిపోయి తిరిగి లేచిండు,
మళ్ళీ మన కోసమే వస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుని కోసం మనం అసలు ఏం చేసినాం? ఒక్కసారి ఆలోచిస్తాం. ఏం చేయలేదు. కానుక ఇచ్చినామా? అది దేవుడు ఇచ్చింది. సేవ చేసినామా? అది ఆయన బలం ఇస్తేనే చేసినాం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రకారం మనం జీవిస్తే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నా నీతి అన్నాడు, నా రాజ్యము అన్నాడు. మరి అక్కడ తండ్రి రాజ్యం లేదా? యోహాను సువార్త 14 నేను తండ్రి రాజ్యంలో పోతున్నా అంటున్నాడు. ఇక్కడ ఏమంటుండు? నా రాజ్యము అంటున్నాడు. నేను దేవుని కుడి పార్శ్వంలో కూర్చుంటా అంటున్నాడు. దేవుని కుడి పార్శ్వంలో అంటే దేవునికి రైట్ సైడ్లో కూడా ప్లేస్ ఉంటుంది. అందులో కూర్చోవటం కాదు. ప్రకటన గ్రంథం చదివితే ఒకటే సింహాసనం ఉంది. సింహాసనం ఉన్నప్పుడు అందులో ఒక వ్యక్తే కూర్చుంటాడు. ఇద్దరు ఎట్లా కూర్చుంటారు? బాగా అర్థం చేసుకోవాలి. ఒక చైరు ఒకరి కోసం డిజైన్ అయితే అది ఒకడే కూర్చుంటాడు. మరి యేసుప్రభు చెప్పింది కదా బ్రదర్, నేను తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నానని. తండ్రి కుడి పార్శ్వం అంటే ఆ కుడి పార్శ్వం అనేది ఆయన అధికారానికి సూచన. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంది, శ్రీదేవి అంటే నాకు ఇష్టము, శ్రీదేవి నా మనసులో ఉందని చెప్పిన ఒక మాట. శ్రీదేవి అనే వ్యక్తి నా మనసులో ఎట్లుంటుంది? ఉండగలుగుతుందా? అక్కడ చెప్పిన అలంకార భాష అన్నమాట. అట్లా బైబిల్లో చాలా చెప్పిండు. ఆత్మ పొందుకొని మనం చదివితే కానీ మనకి అది తెలియదు అన్నమాట. హల్లెలూయా. నేనే మొదటివాడిని, నేనే కడపట్టును, నేనే ఆల్ఫా, నేనే ఓమెగా. అది గ్రీక్లో రాసిండు. ఇంగ్లీష్లో రాసి ఉంటే ఐఆమ్ ద జెడ్ అనేటోడు. హల్లెలూయా. కాబట్టి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. యెహోవా తమకు కాజనులు ధన్యులు అని చెప్తాడు. మనకు దేవుడు దొరకటం అంటే అది మామూలు విషయం కాదు. మనకు దేవుడు దొరికిండు. ఆయనను మనం ఆస్వాదించాలి. ఆయన మనలో ఉన్నాడని ఫీల్ అవ్వాలి. ఒంటరిగా ఉన్నాము, చీకట్లో పోతున్నాను, సైతాన్ ఆవరిస్తుందేమో, నాకు ఎవ్వరు లేరు, భయపడదు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు అన్నాడు యోహాను సువార్త 14 ఇప్పుడు యేసయ్య మనతోనున్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 1:8 చదివితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటాం. ఆయన శక్తి మనం పొందుకోవటానికి ఆరాధన చేయాలి. ఆయన శక్తి పొందుకోవటానికే మనం ఏం చేయాలి? భాషల్లో మాట్లాడాలి. ఆయన చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ దేవుని పవర్ రిలీజ్ అవుతుంది. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మనం తిన్నప్పుడు ఆయన పవర్ రిలీజ్ అవుతుంది. ఎవరైతే నా శరీరంలో, నా రక్తంలో పాల్గొంటారో అంత్య దినంలో నేను వారిని లేపుతా అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరి శరీరము, ఎవరి రక్తము? యెహోవా దేవుని శరీరము, యెహోవా దేవుని రక్తం. ఆ శరీర రక్తంలో పాల్గొనడానికి మనం సండే చర్చికి వెళ్ళాలి. మనం కూడుకోవాల్సింది దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. నన్ను జ్ఞాపకం చేయడానికి దీనిని చేయండి అన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, పాత నిబంధనలో చాలా వాక్యాలు ఉంటాయి. అది మతానికి సంబంధించింది. మతంలో ఆచారాలు ఉన్నాయి. ఇది పనికిరాదు, సత్యంలోనికి రావాలని యేసయ్య సత్యాన్ని స్థాపించాడు. నేనే సత్యము అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే జీవం అన్నాడు. నా తప్ప ఎవడు తండ్రి రాజ్యాన్ని పోలేదన్నాడు. ఒక దగ్గరేమో నా రాజ్యం ఉంటుంది, ఒక దగ్గరేమో తండ్రి రాజ్యం అని ఉంటుంది. హల్లెలూయా. ఆయన మనిషి అవతారంలో ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఆయన మనిషి అవతారంలో ఉన్నాడు కాబట్టి ప్రభువా అన్నాడు, తండ్రి అన్నాడు, నా తండ్రి నన్ను ఎందుకు వదిలేసినావు అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎక్కడ కూడా ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఎక్కడ కూడా వాడలేదు. ఓన్లీ ప్రార్థన ద్వారానే అద్భుతాలు చేసుకుంటూ వచ్చిండు, స్వస్థతలు చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఒక వ్యక్తిని బాగు చేసిండు, అక్కడ ఏడ కూడా శక్తిని, దేవుని శక్తి వాడలేదు, ప్రార్థన చేసి వాడిండు. అంటే మనం కూడా యేసే రూట్లో ఉంటే సేమ్ యేసే ఎట్లాంటి కార్యాలు చేసిండో మనం కూడా చేయగలుగుతాం. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చగలుగుతాం, పెద్ద మ్యాటర్ కాదు, మార్చగలుగుతాం. నేను కొంతమంది దైవజనుల సాక్ష్యాలు విన్నాను. వారు వాటర్ ప్రార్థన చేస్తే ఇంటికి పోయిన తర్వాత అది గ్రేప్ జ్యూస్ అయిపోయింది. ఆ మార్పును చూసే ముస్లిమ్స్ అనేవాళ్ళు యేసుప్రభుని నమ్మారు. చేసిండు దేవుడు అట్లా. దైవజనుడు కూడా తెలియదు అది నీళ్ళు రక్తంగా అది ద్రాక్షరసంగా మారుతుందని. మారింది. చచ్చిపోయిన శవాలు లేచినాయి.
అక్కడ ఒక స్పేస్ లేదు, కానీ స్పేస్ జరిగింది. దేవుడు ఒక అద్భుతాలు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో నేను ఒంటరి వాడిను, నాకు పలానా వ్యక్తి నాకు సెట్ చేస్తలేడు, సపోర్ట్ చేస్తలేడు, అరే ఏంది నా బ్రతుకు అని మనం ఎప్పుడు కూడా నర్వస్ అవ్వద్దు. నర్వస్ అయినాము అంటే అయిపోయినట్టే. దేవుని శక్తి అనేది మన లోపలికి రిలీజ్ అవ్వద్దు. నేను మిమ్మల్ని అనాథులుగా వదలనని చెప్పిండు, మామూలు విషయం కాదు. దేవుడు అంత ఇంత క్రియేట్ చేసి ఇంత చేస్తే మనకి దేవుడే లేదని మనం సర్టిఫికెట్ ఇస్తున్నాం. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇట్లా అవుతుందని అంటున్నాం. అరే నీ లోపలనే ఉన్నాడు ఆయన, నువ్వు గుర్తుపట్టాలి. ఆయన నీ లోపల ఉన్నాడని స్తుతించాలి, ఆయనకు అడగాల. ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, దాని ప్రకారం నడవాలి. తక్కింది దేవుడు చూసుకుంటాడు. నాకు తెలిసిన కొంతమంది భక్తులు ఉన్నారు, రేపు ఏం జరగబోతుందో దేవుడు వాళ్ళకి చెప్తుండే. వాళ్ళని కలిసినప్పుడు, బ్రదర్ మీ పేరు ఇది, మీరు ఈ రూట్లో ఉంటారు, మీరు అడగబోయే క్వశ్చన్ ఇది కదా అన్నాడు ఆయన. షాక్ అయిపోయాను నేను. అరే ఎట్లా తెలుసు బ్రదర్ అంటే, దేవుడు నాకు చెప్పిండు, కనిపించిండు, ఇందాక మాట్లాడి పోయిండు. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర ఆయన వెంకట్రాంకులు అనే ఒక ఆయన సాక్ష్యం చెప్పిండు కదా. ఆయన వాళ్ళ భార్య అంతా కూడా అమాయకురాలు, ఆమెకి ఏం తెలియదు. రోజు ఏసే వచ్చి మాట్లాడుతున్నా ఆమెతో, నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడు, నేను తప్ప వేరొక దేవుడు లేను, అల్లా తప్ప దేవుని గాను, నేను నిన్ను స్వస్థపరచదను. ఆ చెప్పిన ఆమెకు బైబుల్ తెలియదు, ఏసే తెలియదు, ఆ వర్డింగ్స్ కూడా ఆమె ఎప్పుడు వినలేదు. ఆమె చెప్పిన మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. వాళ్ళ ఆయన షాక్ అయిపోయాడు. వాళ్ళ ఆయన యేసు ప్రభు లైవ్లో కనబడతాడు, దర్శనాలంటే నమ్మేటోడు కాదు, ఇప్పుడు నమ్ముతున్నాడు ఆయన. ఇందాక కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు, బ్రదర్ మీరు వచ్చి ప్రేయర్ చేశారు, ఇందాక పోయిన వాళ్ళ ఇంటికి, ఇదిగో మళ్ళీ దేవుడు ఇట్లా వచ్చి మాట్లాడాడు, మీ ప్రేయర్ నాకు బాగా సక్సెస్ చేసింది, ఈరోజు ఊరికి పోకపోతే నా దగ్గరికి రా, మనం బిర్యానీ తిందాం. ఎన్నో 6 months నుంచి ఎవ్వడు గుర్తుపట్టలేదు, నువ్వు గుర్తుపట్టినావు, నువ్వు ప్రేయర్ చేసినావు, తగ్గిపోయింది. చాలా పెద్ద దురాత్మ ఉండే. ఏసునామములో పో సైతాన్ అంటే వెళ్ళిపోయింది. నా లోపల ఏం శక్తి లేదు, ఏసే లోపల ఉంది. ఆ నామాన్ని నేను తలుచుకున్నా. ఆ నామం పేరే తీయద్దంట సైతాన్. ఆయనకెందుకు పిలుస్తున్నావు అంటది. ఎందుకంటే ఏసునామం అనగా ఆయన వచ్చేస్తాడు, ప్రత్యక్షమవుతాడు. ఎందుకు సైతానికి ఏసునామం అంటే కోపం అంటే, యేసు అనే పేరు చెప్పంగానే ప్రపంచం మొత్తంలో సైతాన్ని ఎవ్వడు జయించలేడు, ఏసైనా జయించాడు. సైతాన్ క్రియలను లయం చేయడానికి ఏసే భూమి మీదకి వచ్చిందని రాయబడ్డది. హిందూయిజంలో ఎల్లమ్మ ఉంటుంది, పోషమ్మ ఉంటుంది, తర్వాత రకరకాల దేవుళ్ళు దేవతలు ఉంటారు. మాంత్రికులు ఎల్లమ్మను కూడా బంధిస్తారు, పోషమ్మను కూడా బంధిస్తారు, దేవుళ్ళు దేవతలను కూడా బంధిస్తారు. ఒక యేసయ్యనే బంధించలేరు. ఎందుకంటే యేసయ్య సిలువలో సైతాన్ని తొక్కేసిండు. ఏ శక్తినైనా ఏ ఆత్మనైనా సీసాలో తీసుకురావచ్చు, కానీ యేసయ్యని తీసుకురాలి. ఎవరైతే యేసయ్యని నాలో ఉన్నాడు ప్రార్థన చేయటం, భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు అనుకోండి, యేసయ్య నాలో ఉన్నాడు మొత్తం ఆయననే చూసుకుంటా అంటే ఇక నీకు ఏ సైతాన్ని కూడా ఆవరించదు. హల్లెలూయా. అదే లేదని చెప్పి సైతాన్ మనల్ని క్రియేట్ చేస్తుంది. నీ దేవుడు నీకు ఏం చేసిండు, ఇంత సేవ చేసినావు, ఇంత ఉన్నావు కదా, నీకు ఏమైంది, వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, ఇంకేముంది చచ్చిపో, అదే మాట వస్తుంది. నాకు అట్లా అనిపిస్తుంది బ్రదర్, కాదాడ అక్కడ మాట్లాడుతుండు సైతాన్. ఇంకో నువ్వు 1 గంటలో చచ్చిపోతావు, అవన్నీ వాయిస్ వినిపిస్తుంది, అవి చెప్తున్నట్టు వాటి స్వరం వినిపిస్తుంది, అవి నవ్వుకుంటుంటే ఆ వాయిస్ కూడా వినిపిస్తుంది. అవన్నీ కూడా సైతాన్ శక్తులు. ఇంత విలువైన జీవితం దేవుడు మనకిస్తే దౌర్భాగ్యంగా మనల్ని చంపాలని చెప్పి సైతాన్ చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా కొంతమంది ప్రేయర్ చేస్తారు, పిచ్చోళ్ళు, ప్రభా బతకాలని లేదు ప్రభా, నన్ను చూసుకోపో ప్రభా అని. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. నువ్వు అన్నందుకు దేవుడు ఆమెను అంటాడు. ఏమైనా చేయాలి అంటే మనం ఈడనే చేయాలా. దేవుని కోసం నిలబడటము, దేవుని కోసం ఏదైనా అద్భుతాలు సువార్త ప్రకటించటము, బతికి ఉన్న చచ్చిపోయిన తర్వాత ఏం చేయనీకి ఉండదు ఆడ. ఆ పరదేశమైన ప్లేస్లో జస్ట్ ఆడ నిలబడాలంతే. హల్లెలూయా. కాబట్టి మనం అనేక రకాలుగా పాపంలో పడిపోతాం, సిట్యువేషన్ డిమాండ్ చేస్తుంది. మనం జన్మతః పాపులం, పాపపు రక్తం మనలో ఉంటుంది. కానీ యేసయ్య ఎక్కడ కూడా నువ్వు పాపం చేసినావని మన మీద అలగలేదు. క్షమించడంలో ఆయన ఆనందించే దేవుడు, కృప చూపించేవాడు. ఆయనకు తెలుసు మళ్ళీ నువ్వు తప్పు చేస్తావని, పాపం చేస్తావని. ఆయన ఏమంటున్నట్టు, నా దగ్గరికి రా,
నా దగ్గర నేర్చుకో. మనం అసలు నేర్చుకునేదే లేదు. మనకు అవి కావాలి ఇవి కావాలంటాం. ఇప్పుడు బండి నేర్చుకోకుండా బండి నడిపిస్తా అంటే ఎట్లుంటుంది? నడిపిస్తాం, కింద పడిపోతాం. ఫస్ట్ నేర్చుకోవాలి మనం. యేసయ్యని నమ్ముకోవటం అంటే యేసయ్య దగ్గర మనం కొన్ని నేర్చుకోవాలి, అడగాలనే టైం ఇవ్వాలి. ఇట్లా కానీ మనం ఒక 6 months జూన్ నుంచి నవంబర్ వరకు మనం మన హ్యాబిట్స్ మార్చుకోవటం, మన లోపల ఉన్న ఓల్డ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ అన్నీ ఒక దగ్గర లిస్ట్ రాసుకొని నేను రేపటి నుంచి ఇట్లా ఉండాలనుకుంటున్నాను. నేను పొద్దున లేవాలి, నా పని నేనే చేసుకోవాలి, నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడద్దు, నేను డబ్బుల్ని కరెక్ట్గా వాడాలి, డబ్బులు వాడినప్పుడు ఒక దగ్గర రాసుకోవాలి, నేను ముందే ఏదైనా చేయాలన్నప్పుడు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ప్రతిరోజు దానికోసం ప్రేయర్ చేయాలి, రోజు కనీసం బైబుల్ చదవాలి, పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను, నాకు దేవుడు ఏం మాట్లాడాడు, ఈరోజు నా ఎట్లా గడిచింది అని ఒక 5-10 నిమిషాలు నేను తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా లైఫ్లో టెన్షన్ పడకూడదు. వెనుక జరిగిపోయిన అన్ని విషయాలు గుర్తు చేసుకోవద్దు. ఎవరిని కూడా నేను బ్లేమ్ చేయొద్దు. ప్రతి వ్యక్తి కూడా దేవుని రూపంలో ఉంటాడు. మనం బ్లేమ్ చేయటం వేస్ట్. సైతాన్ని మనం బ్లేమ్ చేయొచ్చు, ఎందుకంటే వాడు దేవుని రూపం కాదు. హల్లెలూయా. నేను ముందు ఆలోచించాలి, ఏదో ఒకటి ఈ నెలలో గొప్ప చేయాలి, నెక్స్ట్ మంత్లో ఇంకేదైనా చేయాలి అని మీరు కొన్ని పాయింట్స్, ఒక 20-30 పాయింట్స్ రాసుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఆ పాయింట్స్ చూస్తూ ప్రభా ఇందులో ఉన్నది నా లైఫ్లో నెరవేర్చు ప్రభా అని కొన్ని రోజులు ప్రార్థన చేస్తే ఆ బుక్లో రాసిన పాయింట్స్ అన్నీ కూడా లైఫ్లో జరిగిపోతాయి. డౌటే లేదు. ఎట్లా జరుగుతాయి బ్రదర్ అంటే, పొద్దున్న లేవగానే మనం అద్దం చూసుకుంటే జుట్టు ఎక్కడో పోయి ఉంటుంది, కళ్ళ మీద ఏదో ఉంటుంది, వెంటనే కళ్ళు తుడుచుకుంటాం, జుట్టు మళ్ళీ మనకు తెలియకుండా చెయ్యి వెళ్ళిపోతుంది జుట్టుల మీద. ఒక అద్దము మన ఫేస్ని మార్చేసింది. అద్దమే మార్చినప్పుడు పేపర్ మీద, బుక్ మీద రాసిన పాయింట్లు మార్చదా? ఖచ్చితంగా మారుతాయి. కానీ మనం చెయ్యం కదా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక 6 months నీకు నువ్వు మర్చిపోయి, రోగం ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఒక 6-7 గంటలు ప్రేయర్లో గడుపుతా, టైం దొరికినప్పుడల్లా మోకాల మీద ఉంటా, అట్లా కొన్ని రాసుకొని దేవుణ్ణి అడిగి ప్రభా నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయని అడగటం. ఫోన్లలో వాళ్ళతో వీళ్ళతో ఊరికే మాట్లాడి ఎనర్జీ లాస్ చేసుకోకుండా. నాకైతే ఫుల్ ఎనర్జీ లాస్ అవుతుంది. నేను మాట్లాడకపోతే ఏమో కుదరదు, పాస్టర్లకు కుదరదు, ఎట్లైనా మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడేది ఇంకా దేవునితో మాట్లాడితే ఇంకా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను నేను. అదంతా చేయాలంటే పొద్దున పూటనే చేయాలి. నేను మాట్లాడకపోతే కూడా పబ్లిక్తో ఇబ్బంది అయిపోతుంది. పాస్టర్లకు అవన్నీ సెట్ అవ్వవు అన్నమాట, కానీ చేయాల్సి వస్తుంది. లైఫ్లో చాలా ఎనర్జీ మాట్లాడటం వల్ల లాస్ అవుతుంది, తెలుసో తెలియదు. మంచి జ్ఞానవంతుల దగ్గర పోతే ఏమన్నా చెప్తే ఫస్ట్ షట్ యువర్ మౌత్ అంటారు వాళ్ళు. నోరు మూసుకో అంటాడు అంతే. మౌనంలో విజయం ఉంది, సైలెంట్ కూడా నీకే అర్థమవుతుంది అంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో కూడా రాయబడ్డది, వినటానికి వేగిరగా ఉండాలి, మాట్లాడేటప్పుడు స్లోగా ఉండాలని. హల్లెలూయా. మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ మన నోటి వల్లనే వస్తుంది. ఒకసారి గమనించండి, మీకు తెలుస్తుంది. నేను నా నోరు ద్వారా ఏమేమి ప్రాబ్లం తెచ్చుకున్నా. భార్యతో ఇబ్బందులు, భర్తతో ఇబ్బందులు, ఆఫీస్లో ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు మన నోటి ద్వారానే వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలని ప్రేయర్ చేయటం, దాని మీద రాసుకోవటం, కోపం ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలా, డబ్బులు అవసరం ఉంటేనే ఖర్చు పెట్టాలా, లేకపోతే వద్దు. కొంతమంది వేస్ట్గా కొని అలా పడేస్తారు, అదేం వాడరు, ఏం చేయరు, అంత అవసరం ఉండదు. మా అక్క ఉంటుంది ఒక ఆమె, అలా బాబు ఉన్నాడు. మా బావ మంచి క్యాష్ పార్టీ అనమాట. ఫ్లిప్కార్ట్లో దాంట్లో చూస్తే ధన బుక్ చేస్తుంది ఆమె. షూజులు, చెప్పులు అన్నీ అవి వస్తే వాళ్ళ పిల్లలకు అస్సలు వేయరు, అట్లనే ఉండిపోతాయి అవి. అది మళ్ళీ మా పిల్లలకు వస్తాయి. మరి దాని బదులు తీసుకోకపోతే అయిపోతుంది కదా. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి నడుస్తుంది. అట్లా చాలా విషయాలు మనము గెలవకపోవటానికి మన లోపల చేసిన తప్పులే మనకి కారణం. తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్లో నాన్ వెజ్లో చికెను, గుడ్డు కానీ మనం మానేస్తే
మన పాపంలో పడకుండా దేవునితో కనెక్ట్ అవుతాం మనం. గుడ్డు చికెన్లో అంతా కూడా పాపం ఉన్నది, దాంట్లో కెమికల్ ఉంది. ఆ కెమికల్ మనని దేవునిలో గడిపినియదనమాట. మీరు చికెన్ తిండి ప్రేయర్లో కూర్చోండి, ఆ రోజంతా నువ్వు ప్రేయర్లో కూర్చోవాలి, నీ వల్ల కాదు. రకరకాల ఆలోచనలు, కోపము, అహంకారము, పాపపు ఆలోచన ఎన్నో వస్తాయి. మామూలుగా ఆకుకూరలు తినండి, ఏమనిపించదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి శక్తి పొందుకోవడానికి ఈ బాడీలో ఉన్న శక్తిని ఫస్ట్ వదలాలి. అప్పుడు ఆ దేవుని మనం బాగా నలిగిపోతేనే ఆ దేవుని ఒక శక్తి మన మీదకి వస్తుంది. ఆ యేసయ్యలో ఉన్న శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నాడు, అది యాక్టివేట్ అవ్వాలి. పదే పదే ఆయన స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒంటరి వాడని, నాకు ఇంకేం కావట్లేదు, నా భవిష్యత్తు ఎట్లుంటుందేమో, ఇవి మనకు వద్దు. ఆల్రెడీ ఆయన భవిష్యత్తు అంతా సెట్ చేసిండు. ముసలితనం వచ్చే వరకు నేను చూసుకుంటా అన్నాడు. ఎవడు చెప్పిండు ఆ మాట? నేను మీ అందరి కోసం ఇల్లులు కట్టనీకి పోతున్నా అన్నాడు. యోహాను 14లో అన్నాడు. ఎవరైనా బ్రతికినప్పుడు ఇల్లులు కడతారు, ఏమైనా చేస్తారు, చచ్చిపోయిన తర్వాత ఇల్లులు కడతారా అంటే చచ్చిపోతే కూడా ఆలోచిస్తున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకు దొరికిండండి. కానీ సైతాను ఆ దేవుని దగ్గర లేకుండా నీ బతుకు ఇంతే, నువ్వు ఇంతే, వేస్ట్ కాడవు అన్నట్టు మనుషులు చూపిస్తారు, సైతాన్ శక్తులు కూడా చూపిస్తారు. కానీ నిజంగా ప్రేమించే దేవుణ్ణి మనం కరెక్ట్గా ఆస్వాదిస్తలేము. మన లోపమే అది. అది ఆస్వాదన ఎప్పుడు దొరుకుతుంది అంటే బైబిల్ చదివేటప్పుడు దొరుకుతుంది. బైబిల్ చదువుతామంటే కూడా సైతాన్ చదవనియదు. ఆ శోధనను మనం జయించాలి. క్యాలెండర్ మీద ఒక వాక్యం ఉంది, అది చదువుకొని దానికోసం ఆలోచించాలి. సైతాన్ శక్తికి చంప మీద కొట్టినట్టయితే అట్లా మెల్లమెల్లగా మనం కొన్ని అలవాట్లు, ఆగిపోయిన అలవాట్లు, వదిలేసుకునే అలవాట్లు మళ్ళీ మనం చేసుకొని, కొన్ని అలవాట్లు మనం వదిలేసుకొని మనం ఉంటే నెక్స్ట్ 6 months తర్వాత అసలు మిమ్మల్ని ఆపటం ఇవ్వని వల్ల కాదు. అసలు మిమ్మల్ని ఆపే శక్తే భూమి మీద ఉండదు. ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు ఏం చేయలేడు. ఎన్నో సంవత్సరాలు చేసిన తపస్సు ఒక 6 monthsలో నెరవేరిపోతుంది. దేవుడు చేస్తాడు. A.W. టోజర్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, చాలా మంచి దైవజనుడు. ఆయన చెన్నైకి వచ్చినప్పుడు ఆయనను సరిగా ఎవరు పట్టించుకోలేడు. ఒక 20 years తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసి వచ్చిండు. ఆయన చనిపోయిన శవాన్ని లేపిండు. ఆయన చాలా గొప్ప సేవ చేసి అనేకుని రక్షించాడు. ఆయన శక్తిని రిలీజ్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. దేవా నువ్వు ఇచ్చేంతవరకు నేను వదలనని చెప్పిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవునితో గడిపితే చాలా అమితమైన శక్తి వస్తుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడతామో అది నీది అయిపోతుంది. నువ్వు మాట్లాడుతుంటేనే ప్రజల్లో ఉన్న బంధకాలు దిగిపోతాయి. మన వల్ల అవుతుంది, మనం చేయగలుగుతాం, కానీ దాని మీద పెద్ద ఫోకస్ చేయం. మనకంత ఇంపార్టెన్స్ లాని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అట్లా కాకుండా దేవుని కోసం దేవునితో మనం ట్రావెల్ చేయాలి. దేవుని యొక్క ఇంటెన్షన్స్ మనం తెలుసుకుంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, 3 దేవుళ్ళు లేరు, ఒకడే దేవుడు ఉన్నాడు. ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా మీ దగ్గర చాలామంది వస్తారు, సైతాను పంపిస్తాడు వాళ్ళ ప్రజల్ని. ఆయనకు అసలు బైబిల్ ట్రైనింగే లేదు, అదంతా తప్పు, బైబిల్ ఇట్లుంది కదా అని. మీకు వాక్యం తెలియకపోతే మీరు ఖచ్చితంగా మోసపోతారు. మన దగ్గర బాలమణి సిస్టర్ ఉంది కదా, ఆమె ఉన్న ఏరియాలో తెలిసిన ఒక బ్రదరు పరిచయం అయ్యి బైబిల్లోకి వెళ్ళి కొన్ని ప్రశ్నలు వేస్తే ఆమె చెప్పలేకపోయింది. నాకు కూడా అడిగితే నేను చెప్పినాను, అట్లట్లయితే నువ్వు డిబేట్కి రా అన్నాడు. ఒకసారి పోయినాము, ఆయన నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళే అంటున్నాడు. సిస్టర్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. సండే వచ్చింది, ప్రేయర్ చేస్తే దన్నని పడిపోయింది, చాలాసేపు వరకు లేవలేదు. అట్లా ఏమైపోయిందంటే అరే నేను ఇన్ని రోజులు చేసిన ప్రేయర్ వేస్టా, వీళ్ళు చెప్పే వాక్యాలే కరెక్టా అన్నట్టు అయిపోయింది. ఎందుకనంటే ఆ వాక్యం తెలియదు కాబట్టి అట్లా అయింది. హల్లెలూయా. అందుకే మీకు బైబిల్ రెఫరెన్సెస్ ఇస్తున్నాను. ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకడే దేవుడు అని కొన్ని ఇచ్చిన అన్నమాట, కుప్పలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వద్దు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, గొప్పగా మనల్ని హెచ్చిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఒత్తి చేతులతో పంపాడు. గొప్ప కార్యం జరగబోయేది ఉంది. అట్ ద సేమ్ టైం సైతాన్ కూడా అంతే డిస్టర్బ్ చేస్తాడు. రానున్న 6 months
జూన్ నుంచి నవంబర్ వరకు విపరీతమైన శోధన వస్తుంది. వాటిని మైండ్లోకి వెళ్ళి తీసేయండి, అదేం చేయదు. నాలో ఏసే ఉన్నాడు, ఏసేలో నేనున్నాను అనుకోండి, అంతే. ఆ శోధన వెళ్ళిపోతుంది. అంతకంటే భయంకరమైన శోధనలు మనం జయించినాం, కానీ ఆ టైంకి అదే శోధన, అదే సిచ్యువేషన్ చాలా భయంకరంగా అనిపిస్తుంది. కానీ దేవుడు విడుదలిస్తాడు. హల్లెలూయా. ఈ విధంగా మనం నడుస్తూ ఈ లోకంలో మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పిన వాక్యంలో మన డౌట్ ఉంటే అడగండి. ముగ్గురు దేవుళ్ళ ఒక్క దేవుడా? స్తోత్రం తండ్రి, చెప్పిన మాటలు అందరిలో ఫలించును గాక. నువ్వు లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త దేవుడు, సర్వశరులకు నువ్వు దేవుడవు. మా యొద్ద ఉన్న దేవానికి స్తోత్రం. ప్రభా, ఈ లోకంలో మేము జీవించుటకు మీరు మార్గం, రూట్ ఓపెన్ చేయండి. సైతాన్ని జయించుట కృప ఇవ్వండి. ఆత్మ పూర్ణులుగా మార్చండి. సాక్షిగా నిలబెట్టండి. రాకడ సిద్ధపరచు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమగత వహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్. నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి.